మా గెలుపుకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన 2 గ్రామాల ప్రజల రుణం తీర్చుకోవడానికి 6 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం, సీసీ రోడ్లు ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సభాధ్యక్షులుగా సర్పంచ్ పుట్టారెడ్డిగా నిర్వహించగా వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నామని ఎంతో సంతోషంగా ఉన్నామని కడియం కావ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మీరు సహనం పాటించినట్లయితే మనం చూస్తుండగానే ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం సాధ్యమని అన్నారు. అనంతరం పలు కుల సంఘాల కమిటీ హాళ్లకు కొత్తగా ఇందిరమ్మ ప్రొసీడింగ్ కాపీలు లబ్ధిదారులకు అందించారు. అదే రకంగా నారాయణగిరి, ముప్పారం అనేటి 2 కూడా జంట గ్రామాలు. ఈ 2 గ్రామాలు కూడా గత 30 సంవత్సరాలుగా నాకు రాజకీయంగా అండగా ఉంటూ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న ఈ 2 గ్రామాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రవేశం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. గత 30 సంవత్సరాలుగా మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో రాజకీయాల్లో కొనసాగుతూ ఈ 2 గ్రామాల అభివృద్ధి కాకుండా మన మండలము, మన నియోజకవర్గ అభివృద్ధికి నిజాయితీగా పనిచేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానంగా 1994లో, 1999లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత, మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ గ్రామాలను మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు మీకు నాకు మధ్యన గ్యాప్ వచ్చింది. ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా విజయరామారావు గారు గెలిచారు. ఒక 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు. ఆ 20 సంవత్సరాలు ఆ పెద్దలు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఏమి ఎలగబెట్టారో, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, చిల్లర పనుల ద్వారా ఎమ్మెల్యేలుగా ఉండి ఏమి ఎలగబెట్టారో, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, వాళ్ళ చిల్లర పనులు, చిలిపి చేష్టల ద్వారా మన నియోజకవర్గానికి ఏ రకంగా చెడ్డ పేరు తెచ్చారో మీ అందరూ కూడా తెలుసు. కానీ 2023 నాకు అవకాశం వచ్చినప్పుడు, మరొకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, నిజాయితీగా పాలన ఉంటుందనే ఒక ఆలోచనతోని మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితులలో నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా చేయాలి, ప్రతిపక్షంలో ఇది సాధ్యం కాదు అని ఆలోచిస్తున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి, అన్న మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, మీ అనుభవం మాకు అవసరము, మీ నియోజకవర్గ అభివృద్ధికి మీరు అడిగిన రకంగా నేను నిధులు ఇస్తానని చెప్పి వారు తెలియజేయడంతో ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల కొరకు నేను ప్రస్తుతము ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మన నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో, మన ప్రజలపైన ఉన్న ప్రేమతో, నా పట్ల ఉన్న గౌరవంతో ఈ 2 సంవత్సరాల 6 మాసాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 1400 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన పనులన్నింటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. అందులో హ్యామ్ రోడ్స్ ఉన్నాయి, అందులో హౌసింగ్ ఉంది, అందులో నీటిపారుదల ఉంది, అందులో హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో డిగ్రీ కాలేజ్ ఉంది, అందులో ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది. వీటన్నిటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. పనులు ఈ రోజు అంతటా వేగంగా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు దాటింది, కానీ తట్టెడు మట్టి తీసిన పాపన పోలేదని అంటున్నారు.
అలాంటి సన్నాసులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి నారాయణగిరి గ్రామానికి రండి, లేదా ఒక్కసారి ముప్పారం గ్రామానికి రండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 2 గ్రామాలలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందో, ఎన్ని సీసీ రోడ్లు వేసుకున్నామో, ఎన్ని కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేసుకున్నామో, ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చుకున్నామో, మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా మీద నమ్మకం పెట్టుకుంటూ మీకు సాయం చేసుకునే అవకాశాన్ని, మీకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ముప్పారం నారాయణగిరి ప్రజలందరికీ కూడా మొదటగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గ్రామాలకు సంబంధించి 114 ఇండ్ల పట్టాలు మంజూరు చేయడానికి విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు, అట్లాగే మన సర్పంచ్లు ఇక్కడ నారాయణగిరి సర్పంచ్ రేణుక గారు, అట్లాగే ముప్పారం సర్పంచ్ రేణుక గారు, సాయిపేట సర్పంచ్ లక్ష్మీ అమ్మ, తర్వాత మన ధర్మసాగర్ సర్పంచ్ జ్యోతి, ఎంత అమ్మాయి ప్రతి చోట సందర్శిస్తూ ఇందిరమ్మ ఇల్లే కాకుండా వివిధ అభివృద్ధి పనులకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారిని అడుగుతూ, నన్ను కూడా అడుగుతూ ఫండ్స్ తీసుకుంటా ఉన్నారు. మీ కళ్ళ ముందు ఇంతకుముందే చూసినారు. నారాయణగిరి కానీ ఇక్కడ ముప్పారం కానీ 2 గ్రామాలకి సంబంధించి ఇప్పటివరకు చెరో 3 కోట్ల అభివృద్ధి పనులు చేయడమే కాకుండా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నేను కూడా నా ఎంపీ ఫండ్స్ నుంచి కూడా నాకున్న 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అత్యధికంగా దాదాపు 2 సంవత్సరాల్లోనే 3.5 కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకి అభివృద్ధి పైన అవగాహన ఉండాలి. ఎక్కడేం చేయించుకోవాలి, ఎక్కడే పని చేయాలన్న అవగాహన ఉన్నప్పుడే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు. అందుకే 15 ఏళ్ళు డైరెక్ట్ గా అధికారంలో, అంటే మీ నుంచి గెలుపొందకపోయినా కూడా, డైరెక్ట్ ఎలక్షన్స్ లో లేకపోయినా కూడా మళ్ళీ కడియం శ్రీహరి అయితే బాగుంటది అన్న ఉద్దేశంతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గారు ఉంటారని మీరు అనుకున్నారు కాబట్టి తను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిరోజు నేనన్నా ఒక్కొక్క రోజు బయటికి వెళ్ళాను, కానీ ప్రతిరోజు 9 కాగానే 9:30 కాగానే బయటికి రావడం, నియోజకవర్గాల్లో తిరగడము, పనులు చేయడము. ఎండనక కూడా ఇప్పటికీ 73 ఏళ్ళు, కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే అస్సలు తీసుకోరు. కాబట్టి ఇట్లాంటి నాయకుడు ఉండడము నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు. మీ అందరికి తెలుసు గత ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎట్లాంటి వాడో మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా విజ్ఞత లేకుండా మాట్లాడడము నాకు అలవాటు లేదు కాబట్టి మీ అందరికి చెప్తున్నా. ఇప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, ఎందుకంటే పడుకొని ఉన్నారు కదా, అదే నిద్ర అలవాటైంది, లేచి పగటి కళలు అంటున్నారు. కానీ కడియం శ్రీహరి గారు ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా మన స్టేషన్ గన్పూర్ ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని, అదే విధంగా ఇంత అభివృద్ధి జరగడానికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు కడియం శ్రీహరి ఎట్లాంటి వ్యక్తి అనేది. సాక్షాత్తు ఒక అసెంబ్లీలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కడియం శ్రీహరి గారు మచ్చలేని నాయకుడు, చాలా నిజాయితీ పరుడు, ఒక్క పైసా తీసుకోకుండా కూడా ఎంత నిబద్ధతతోటి పనిచేస్తాడు, పేద వర్గాల పక్షపాతి అని ఆన్ రికార్డ్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అందుకే అడిగిందే తడవుగా ఆలోచించకుండా కడియం శ్రీహరి గారు చెప్పిందంటే అది డాక్యుమెంటెడ్ గానే ఉంటది, ఎక్కడ కూడా తప్పు జరగదు అన్న ఉద్దేశంతో దాదాపు ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున దాదాపు 1400 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి గానీ మనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు 20 ఏళ్లలో స్టేషన్ గన్పూర్ ఎంత వెనక్కి వెళ్ళిందో అంతే వేగంగా ఈ 2 సంవత్సరాల్లో ముందుకెళ్తుందని మీరందరూ మీ కళ్ళారా చూడొచ్చు. మాటలే కాదు చేతల ప్రభుత్వం అని మీ అందరు తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు నాన్నగారికి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 2023లో నేను ముప్పారం గ్రామంకి వెళ్ళినప్పుడు నేను మా చెల్లె వాళ్ళు మా నాన్నగారు కోటి అండి అని అడిగినప్పుడు కొందరు మహిళలు వచ్చి అడిగినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి అని చెప్పేసి. ఆ రోజు నా దగ్గర సమాధానం లేదు. కానీ నేను ఒకటే మాట చెప్పిన, మీరు కడియం శ్రీహరి గారిని గెలిపించండి, తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత అర్హత ఉన్న వాళ్ళకి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఇల్లు ఇస్తామని చెప్పిన. ఖచ్చితంగా నా అదృష్టం బాగుంది కాబట్టి, దేవుడు దీవించింది కాబట్టి ఒక ఎమ్మెల్యే బిడ్డగానే కాకుండా ఒక ఎంపీగా కూడా నేను మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో పాల్గొనడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఆ రోజు రాత్రి నేను ముప్పారం గ్రామ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిందో అది నిలబెట్టుకున్నందుకు ఈ రోజు కూడా ముప్పారం గ్రామంలో దాదాపు 5 ఇందిరమ్మ ఇళ్ళకి
ఇవాళ గృహప్రవేశం జరిగింది. అవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే నిజంగా పేదల కళ్ళల్లో సంతోషాన్ని కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కోసమైనా ఎంత త్యాగమైనా చేస్తుంది. మీ సంక్షేమ పథకాలు మీకు అందిస్తూనే అభివృద్ధిని కూడా అంతే వేగంగా మీ దగ్గరికి తీసుకొస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్